కల్కి సినిమా టికెట్లు అన్న ఇప్పుడే కల్కి సినిమా చూసేస్తున్నా. కల్కి సినిమా నిజంగా టికెట్ల కోసం అని చెప్పేసి ఎంత తోసుకున్నామంటే లైన్లో క్యూలలో తోసుకొని పోయి ఆఖరికి కాళ్ళు చేతులు మొత్తం నలిగిపోయినాయి భయ్య. కానీ ఎందుకబ్బా ప్రభాస్ అన్న కోసం ఇంత ఇబ్బంది 3,000 రూపాయలు పెట్టి కొన్న భయ్య బ్లాక్ లో టికెట్. ఏంటంటే 3,000 రూపాయలకు తగ్గట్టుగా నాకు 15,000 రూపాయల సాటిస్ఫాక్షన్ కలిగింది భయ్య. నిజంగా సూపర్. నిజంగా ప్రభాస్ గారి కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఇది. ఏంటంటే బాహుబలి తర్వాత అంత పెద్ద హిట్ అని చెప్పాను భయ్య. బాహుబలి రికార్డ్ ఎవరు బ్రేక్ చేయలేరు, బ్యాన్ చేయలేరు. కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ సలార్ సినిమా తర్వాత సలార్ ని మించిపోయిన బిగ్గెస్ట్ హిట్ అని అయితే నేను చెప్పుకోగలను. ప్రభాస్ గారి కెరియర్ లో ఈ సినిమా 2,000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయం భయ్య. నిజంగా ఎక్కడ చూసినా హౌస్ఫుల్సే పడుతున్నాయి భయ్య. టికెట్లే దొరకలేవు. ఫస్ట్ షో మార్నింగ్ ప్రీమియర్ షో కోసం అని చెప్పి టికెట్ల కానీ పోతే మళ్ళీ నెక్స్ట్ షో అని చెప్పి నేను అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ ఎలా అనిపించింది? ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఫైట్ సీన్ అది అసలు మామూలుగా లేదు భయ్య. అసలు అది ట్విస్ట్. దానికోసమే అందరూ అది ఆ ఫైట్ సీన్స్లలో ఏంటంటే అక్కడ అమితాబ్ బచ్చన్ కొడితే ప్రభాస్ పడిపోవడము, ప్రభాస్ కొట్టే సీన్స్కి ఏమో విజిల్స్ పేపర్లు ఎగిలేయడము అసలు మామూలుగా లేదు భయ్య ఎక్సైట్మెంట్. నిజంగా మా నేను గోపిచంద్ ఫ్యాన్ అన్న. గోపిచంద్ ఫ్యాన్స్ మేము చాలా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం భయ్య ఇలాంటి సినిమా వచ్చినందుకు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఈ 100% దిగిండు అన్న. బాలీవుడ్ కి మాస్ అమ్మ మొగుడు దిగేసిండు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ మొత్తం ప్రపంచం మొత్తం ఆయనే బ్రో కింగ్. ఆయన నాపెట్టోడు ఎవడు లేడు. అదైతే 100%. ప్రభాస్ గురించి ఒక్కటే మాటలు చెప్పాలంటే మా ఫ్రెండ్ పేరు కాజు, తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు అంతే.